వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం తెనాలిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఊరేగింపు నిర్వహించారు. స్థానిక సూర్య శిల్పశాలలో తయారు చేయబడిన గుర్రం మీద ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజు 12 అడుగుల ఎత్తు భారీ కాంస్య విగ్రహం జగ్గయ్యపేటలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో ఈ విగ్రహాన్ని తెనాలి మార్స్పేట బ్రాంచ్ నుండి ఊరేగింపుగా జగ్గయ్యపేటకు తీసుకుని వెళ్లారు. విగ్రహం తయారీ పట్ల హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్య ద్వారమైన జగ్గయ్యపేట నగరంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ నిర్మాణం కొరకు గత 120 రోజులుగా జరుగుతున్న పనిలో భాగంగా జగ్గయ్యపేట నుండి ప్రతినిధులు తెనాలి కాటూరి వారి ఆర్ట్ గ్యాలరీకి వచ్చి రకరకాల చిత్రాలను చూసిన తర్వాత మాకు బాగా నచ్చిన ఈ విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని యాజమాన్యం వారితో వెంకటేశ్వర గారు రవి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఏదైతే అడిగామో దానికి ఒక 100% ఎక్స్ట్రాగా వారు మా యొక్క సంతోషంతో ఆనందంతో వారు అందించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ విగ్రహాన్ని ఈరోజు ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ తెనాలి నగరంలో చిన్న యాత్ర చేస్తూ ఉన్నాము ప్రధాన కూడల్లో. దాని ద్వారా జగ్గయ్యపేట నగరంలో మెయిన్ కూడల్లో ఎంటర్ అవ్వగానే స్వామివారి విగ్రహము కనబడేటట్టు మేము స్థలాల్లో నిర్మాణం అనేది కోట ఆకారంలో నిర్మించడం జరుగుతుంది. నిర్మాణం కూడా పూర్తయిపోయింది. దాంట్లో భాగంగా జూన్ 9వ తారీఖున విగ్రహావిష్కరణ ఉదయం 10:15 పూజ్య స్వామీజీ శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ చేతుల మీదుగా మరియు శివస్వామి చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, శ్రీహర్షులను వారు అభినందించారు. హిందూ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కాంస్య విగ్రహాన్ని మరి భారీ కాంస్య విగ్రహం దాదాపు 10 అడుగులు ఎత్తు మరి 1200 కిలోల బరువుతోటి ఈ కాంస్య విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. హిందూ చైతన్య వేదిక మరి ఆధ్వర్యంలో వారు మమ్మల్ని తెనాలి వచ్చి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కాంస్య విగ్రహాన్ని జగ్గయ్యపేటలో ప్రతిష్ఠించాలనుకుంటున్నాం అని వారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వారు అప్పటికే మా గ్యాలరీలో ఉన్న ఫైబర్ విగ్రహాన్ని చూసి వాళ్ళు సంతృప్తి చెంది చిన్న చిన్న మార్పులతోటి విగ్రహాన్ని మాకు తయారు చేయవలసిందిగా సూచించారు. వాళ్ళ సూచన మేర విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసాం. కాంస్య విగ్రహం చాలా వాళ్ళు కూడా మరి విగ్రహ కమిటీ వాళ్ళు కూడా ఇంతకుముందు 1-2 సార్లు వచ్చి విగ్రహాన్ని చూసి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. కళాకారులుగా మాకు కావాల్సింది ముఖ్యంగా తయారు చేయించే వాళ్ళ ప్రశంసలే కాబట్టి మరి మేము కూడా ఈ విగ్రహాన్ని ఇంతకుముందు ఛత్రపతి శివాజీ గారి మహారాజు గారి కాంస్య విగ్రహాన్ని మేము మొట్టమొదట ఇదే తయారు చేయడం కాబట్టి మేము కూడా ఈ విగ్రహం పట్ల ఈ తయారీ ఆర్డర్ మాకు రావడం పట్ల కూడా మేము సంతృప్తిగా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఈ విగ్రహాన్ని మాకు ఆర్డర్ ఇచ్చిన మరి హిందూ చైతన్య వేదిక జగ్గయ్యపేట వారికి మేము మా సూర్యశిల్పశాల తరఫున, మా సిబ్బంది తరఫున, మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. తెనాలి పట్టణ కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కశ్యప్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని హాస్పిటల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. అందరికీ ఆరోగ్యం ఆయుర్వేదంతోనే సాధ్యమనేది పూర్వం నుండి మన సంస్కృతిలో భాగమని, అటువంటి ఆయుర్వేద వైద్య సేవలు తెనాలి పట్టణ ప్రజలకు అందించేందుకు కశ్యప్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందని, పట్టణ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గోగినేని ఉమా తెలిపారు. వైద్యంతో ముడిపడినటువంటి ఒక ప్రదేశం 1940లోని డాక్టర్ కృష్ణయ్య చౌదరి గారు, అలాగే 62 నుంచి మా మామగారు డాక్టర్ హరిప్రసాదరావు గారు, తర్వాత మా డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ
పేదవారికి వారు చేసినటువంటి కంటి వైద్యం కానీ ఇతర వైద్యం కానీ అందరికీ చిరపరిచితమే. అలాగే ఈరోజు మాకు ఎంతో తెలిసినటువంటి ఒక మంచి కుటుంబం నుంచి వారు వచ్చి ఇక్కడ ఇది ప్రారంభించుకుంటాం అనగానే చాలా సంతోషం వేసింది. అలోపతిక్ వైద్యాన్ని నమ్ముకుని మేము ఉండవచ్చు, కానీ ఆయుర్వేదిక్ వైద్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మెళకువలు, దాని అవసరాలు ఇవన్నీ కూడా మాకు తెలుసు. పురాతన కాలం నుంచి కూడా మరి ఆనాడు ఋషులు జరిగినటువంటి వైద్యం ఇవన్నీ చూస్తే వనమూలికల నుంచి మరి ప్రజలకు ఆ రోజు చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా కశ్యప్ ఆయుర్వేదిక్ క్లినిక్ ద్వారా ఈ సేవల్ని ఎంతోమందికి అందిస్తూ మెరుగైన మరి మెళకువలు కేరళ నుంచి వచ్చినటువంటి మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో టీం వారు టెక్నీషియన్స్ వారి ద్వారా తప్పకుండా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, అలాగే వారు ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాహకులు చావా సాకృత, చావా మహిత, చావా ఇద్దుకృష్ణ, డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్, జి సాంబశివరావు, సాయి రామ్మోహన్ రావు, ముత్తేవి రవీంద్రనాథ్, ఆవుల చక్రవర్తి, చావా బాబ్జీ, పలువురు వైద్యులు పాల్గొన్నారు. సర్జికల్ అన్నిటి కూడా సుశ్రుతువు చూస్తాడు. సుశ్రుతువు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాం. చరకుడు అనేటువంటి వాడు ఉండేవాడు, అతని ద్వారా మేము మెడిసిన్స్ అన్నీ ఇచ్చేవాళ్ళం. ఈ విధంగానే మేము ఫాలో అవుతున్నాము. ఇప్పటికి కూడాను కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఉన్నటువంటి విషయాలే ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కొంత కొత్త రీసెర్చ్ అంటూ జరుగుతూ ఉంది, కానీ వాటిని మించి ఏం జరగటం లేదు. ప్రస్తుతం మేము తెనాల్లో చాలా కాలంగా ఉన్నాము. తెనాల్లో చేస్తూ ఉన్నాము. నేను ఒక 30 ఏళ్ల బట్టి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక్కడ కన్సల్టెంట్గా వస్తున్నాను రేపటి నుంచి. పోషకాహారాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యను మెరుగుపరచడం, వెనుకబడిన మరియు బలహీన వర్గాల పిల్లలను పాఠశాలలో చేర్చడం, పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అందించడం జరుగుతుందని ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు. తెనాలి మండల పరిధిలోని అర్బన్ మరియు రూరల్ పాఠశాలల్లో మధ్యాహ్న బడి భోజనం నిర్వహిస్తున్న ఇన్ఛార్జీలు కుక్ కమ్ హెల్పర్స్కు 1 డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలోని మార్స్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎండిఎం నిర్వాహకులను ఉద్దేశించి ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ మంగళవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రత మరియు సురక్షిత పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పాత్రలు, వంటగది, ఫుడ్ సర్వింగ్ ఏరియా పరిశుభ్రత పాటించాలన్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని, మెటీరియల్ ఇన్వెంటరీ, సరైన స్టోరేజ్ మరియు స్టాక్ యొక్క మానిటరింగ్ చూసుకోవాలని తెలిపారు. వంటింటి ఉపకరణాలు మరియు గ్యాస్ గురించిన భద్రత ప్రోటోకాల్ను పాటించాలని సూచించారు. విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని గ్లౌస్ ధరించాలని తెలిపారు. స్టేట్ పరిధిలో శిక్షణ పొందిన కాకుమాను మండలం ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకురాలు సుజాత రీసోర్స్ పర్సన్గా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేశారు. శిక్షణ కార్యక్రమంలో ఎండిఎం నిర్వాహకులచే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పాఠశాలల్లో మెనూ ప్రకారం అందించే ఆహార పదార్థాలను వండి తీసుకొచ్చిన ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులను మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పఠాన్ కరీముల్లా, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది, తెనాలి మండల ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఆర్ఎం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలో వంట చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ నిర్వాహకులకి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా ఈ వంట చేసేవారికి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నామంటే, వంట చేసేటప్పుడు ఏ జాగ్రత్తలను పాటిస్తే అత్యధిక పోషక విలువలతో విద్యార్థులకు భోజనాన్ని అందించవచ్చు. అదేవిధంగా వాష్ ప్రోగ్రామ్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా హైజీనిక్ పరిస్థితులు ఉండే విధంగా చూడడం, విద్యార్థుల్లో పరిశుభ్రతను పెంపొందించడం, అదేవిధంగా వంట చేసేవాళ్ళు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడమే కాకుండా వంట చేసేటటువంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి, పౌష్టికాహార లోపం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు విద్యార్థులను ఎదుర్కొంటున్నారు, ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ఏం చేయాలి, ఈ విధమైనటువంటి
కార్యక్రమంలో ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేతలు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాడు ప్రజలు ఇచ్చిన తీర్పు బలంతోనే సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారన్నారు. ఇలాంటి రోజును వైసీపీ వెన్నుపోటు దినంగా పాటించడం వారి దివాలా కోరుతనం, నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కట్టుబడి పనిచేస్తున్నాయన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇసుక మాఫియా, మద్య మాఫియా, భూ కబ్జాలతో ప్రజలను దోచుకున్నారన్నారు. ఈ ఏడాది సాధించిన విజయాలు కేవలం ఆరంభం మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడానికి కూటమి ప్రభుత్వం కృషి కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరనేది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 18 ఏళ్ళు జైల్లో ఉంటే ఆ పార్టీని నడిపించిన షర్మిలారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు రాష్ట్రం అంతా తిరిగి ఆ పార్టీని నిలబెడితే 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మరి తల్లిని కూడా పార్టీ నుంచి బహిష్కరించి మొట్టమొదటి వెన్నుపోటు పడిచింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమరావతి రాజధానిగా చేసుకొని ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 2019 ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలతో పాటు కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా రాష్ట్రానికి వెన్నుపోటు పోసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సమావేశంలో సోపాటి కిరణ్, అత్తోట శరత్, కోపల్లి శ్రీను, టీడీపీ మండల అధ్యక్షులు కేసిన కోటేశ్వరరావు, దొప్పలిపూడి శ్యామ్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. సరిగ్గా సంవత్సరం కిందట ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులు సంతోష దినోత్సవంగా ప్రకటించుకున్న రోజు. అయితే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంటైర్ బ్యాచ్ వెన్నుపోటు దినంగా ప్రకటించి రోడ్ల మీదకి వచ్చి ఏదో హడావుడి చేసేసి చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకయ్యా, మీకేం అవసరం ఉంది? 11 సీట్లకే పరిమితం చేసి ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ఒక్క ఛాన్స్ అని అడిగారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారో చూస్తే వెనుజులా దేశంలో ఏ విధంగా ఉచితాలకి ప్రజలు అలవాటు పడి ఈరోజు అక్కడ అడుక్కు తినే పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పైన చేసి రాష్ట్ర అభివృద్ధిలో ఏమాత్రం కూడా మీరు చొరవ చూడకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు దాచుకునే విధంగా మీ ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి పంపించే విధంగా నగదుని భర్తీ చేసి మద్యం ఏరులై పారించి జే బ్రాండ్తో ప్రజల్ని ఎంతమందిని పొట్టబెట్టుకున్నారో ఆ దినోత్సవంగా పెడితే బాగుంటుందని చెప్పి మీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం తరపున ఖండిస్తున్నాం. ఒక విచిత్రమైన దొంగని అరిసినట్లుగా ఎన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క తల్లికి అక్కకి ఎన్నుపోటు పొడిచిన ప్రధాన ఎన్నుపోటుదారుడు బాబాయ్ గొడ్లపోటు, తను నమ్ముకున్న ప్రజలకి ఎన్నుపోటు, యువతకు ఎన్నుపోటు, ప్రజాస్వామ్యానికి ఎన్నుపోటు. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని సుపరిపాలన సాగిస్తూ ఉంటే ఆ యొక్క ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నుపోటు దినంగా ప్రకటించిన ఒక అప్రజాస్వామిక వాది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చిన్న విరామం.